వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త అప్డేట్ నుంచి మీ ముందుకొచ్చాను. సో ఫ్రెండ్స్, మనము లేట్ చేయకుండా అప్డేట్ ఏంటి అని తెలుసుకుందాము. ముందుగా మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది. ఫ్రెండ్స్, ముందుగా మనకి గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలనేది శాంక్షన్ కావడం జరిగింది. తెలంగాణకు ఒకటే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్‌కి కూడా మనకి నవోదయ విద్యాలయాలనేది మనకి రావడం జరిగింది. దీంట్లో దీని తర్వాత మన పాఠశాలల సంఖ్య వచ్చేసి 16కి చేరనుంది. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు కొత్తగా రాబోతున్నాయి. వీటి ఏర్పాటుకు 2024 నుంచి 29 మధ్య కాలంలో సుమారు 2,359 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఇంకా 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. సో దీనికోసం మనం ఇంకా కొన్ని అప్డేట్స్ ముందుకెళ్తే గనక తెలంగాణకి మాత్రం 7 నవోదయ విద్యాలయాలు. అవి ఎక్కడెక్కడ వస్తాయంటే జగిత్యాల జిల్లా, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట. ఇప్పటికే ఈ 7 జిల్లాల్లో కొత్తగా రాబోతున్నాయి. ఇప్పటికే ఉన్నాయి మాత్రం కొమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, నాగర్ కర్నూల్, సిద్దిపేట, నల్గొండ, కామారెడ్డి, రంగారెడ్డి, వరంగల్. వీటిలో ఇంతకు ముందే ఉన్నాయి. ఇప్పుడు జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి సూర్యాపేట వరకు మనకి కొత్తగా రాబోతున్నాయి అన్నమాట. ఇవి పూర్తి స్థాయి రెసిడెన్షియల్ పాఠశాలలు. అలాగే దీంట్లో బాలలు ఇద్దరు, అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా చదువుకోవచ్చు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా చదువుకోవచ్చు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతిభావంతమైన విద్యార్థులకి నాణ్యమైన విద్య దీనివల్ల లభిస్తుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యధికంగా అవకాశం లభిస్తుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు దీనిలోకి. ఈ పాఠశాలలు పూర్తి స్థాయిలో పనిచేస్తే ఒక్కో దాంట్లో 560 విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. బోధనేతర 47 మందికి ఉద్యోగాలు లభిస్తాయి దీనివల్ల. అలాగే ఈ ప్రకారం మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 3,920 విద్యార్థులకి ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో ఇప్పటికే 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మంజూరైన వాటితో కలిస్తే అది 16కి చేరుతుంది. సో ఈ విధంగా మనకి ఈ నవోదయ విద్యాలయాలు రావడం ద్వారా మన ఏపీ అండ్ తెలంగాణలో దేశంలోని 10 రాష్ట్రాలకి 28 నవోదయ, 85 కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలవడంతో వాటి వల్ల ఉపాధి అవకాశాలు కూడా కలగనున్నాయి. ఈ విద్యా సంస్థల ద్వారా నూతనంగా 6,700 ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని కేంద్రం అంచనా. ఇందులో కేవీల్లో మనకి 5,388 ఖాళీలు, నవోదయాల్లో 1,316 పోస్టులు అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే వీటి భర్తీ కూడా చేసే అవకాశం ఉంది. సో ఇది మనకి అందరికీ గుడ్ న్యూస్ అన్నమాట. మన తెలంగాణకి అలాగే ఆంధ్రాకి కూడా నవోదయాల్లో మనకి విద్యార్థులకే కాదు, మనకి రిక్రూట్మెంట్కి కూడా మంచి అవకాశం లభిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది హర్షించదగ్గ విషయము. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్.